श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज जय जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో దావద్దిగుంట గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు అందించిన మేరకు మనం వివరించుకుంటున్నాం. ఈ మనము మన సంస్కృతి మనకి ఏం నేర్పుతుందంటే అసలు మన సాంప్రదాయం ఏమిటో నేర్పుతుంది. సంస్కృతి అంటే అనాదిగా వచ్చే సంస్కృతి, ఆ సంస్కృతిలో భాగమే సాంప్రదాయం. మరి ఆ సాంప్రదాయం విలువ తెలుసుకుంటే మనిషి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనిషి అంటే బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా వాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాడు. ఇందులో ఏముంది, దేవాలయము, గంట కొట్టేది, పూజ ఎందుకు చేయాలి, తుని ఎందుకు, సామ్రాన్ని కట్టేందుకు, ఇవన్నీ వివరణ వచ్చింది. వీటి వివరణ ద్వారా మనకి ఏమర్థమవుతుంది, ఆంతరంగం శుద్ధి అవుతుంది. ఆంతరంగం శుద్ధి ఎప్పుడు అవుతుందో మన యొక్క మాట, ప్రవర్తన, తీరు, ఆలోచన, భావాలు అన్నీ కూడా ఉన్నతమైన విధంగా తీర్చిదిద్దబడుతుంది. ఈరోజు మామూలుగా జ్యోతిష్యము అంటాం. మనలో జ్యోతిష్యము అంటే మన ఆలోచన ఏమిటి, జ్యోతిష్యము అంటే ప్రశ్నలు చెప్పేది, జాతకాలు చూసేది అనేది భావన. కానీ వాస్తవంగా జ్యోతిష్యం యొక్క అర్థం మనం మాస్టర్ గారు చెప్తున్నాడు. ఇక్కడ జ్యోతి అంటే వెలుగు, ఇష్యము అంటే శాస్త్రం, అంటే వెలుగు శాస్త్రం, వెలుగంటే కాంతి శాస్త్రము లేదా విజ్ఞాన జ్యోతి. ఇక్కడ జ్యోతిషం గ్రంథం అంటే అనేక కళల్లో, శాస్త్రాల్లో జ్యోతిష్ కూడా ఒక భాగం. ఈ జ్యోతిషం కూడా వేదంలో ఒక అంగం. ఒక అంగం అంటే ఒక భాగం. శరీరంలో ఒక చెయ్యి ఒక అంగం, కన్ను ఒక అంగం, ముఖంగం లాగానే వేదాల్లో జ్యోతిష్యం కూడా ఒక అంగం. ఇక్కడ జ్యోతిషం అనేది ప్రస్తుతంలో జాతకాలు కాదండి, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు. ఖగోళంలో ఏముంటాయి, వస్తువులు ఉంటాయి, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి. వాటి యొక్క కదలికలను బట్టి, వాటి స్థానాలను బట్టి మానవ జీవితంపై, భూమిపై వాటి యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసే ఒక ప్రాచీన విధానం. జ్యోతిషం అంటే ఏంటి, ఖగోళ వస్తువులైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వాటి కదలికను బట్టి మనిషి యొక్క ప్రభావం, భూమిపై ప్రభావం ఉంటుంది. అవి తెలిపే గ్రంథం. అది మనం బాగా మనం అర్థం చేసుకోవాలంటే మన మనసులో ఉన్న వైబ్రేషన్స్, కదలికలు ఎదుటివాడి మనసుని కదిలిస్తుంది. ఇప్పుడు ఒక సినిమా ఏదో ఉంది, సముద్రంలో దేవీపుత్రుడులో సినిమాలు చూడండి. సముద్రం పొంగుతున్నప్పుడు పక్షులు, జంతువులు అరుస్తూ ఉంటాయి. అరుస్తున్నప్పుడు సముద్రం పొంగుతుంటుంది. అంటే సముద్రం పొంగే విషయము పక్షులకి, జంతువులు తెలుస్తుంది. ఆ పక్షుల, జంతువులకి ఆ ఖగోళ వస్తువుల యొక్క నక్షత్రాల, గ్రహాలు వాటి ప్రభావం మనకంటే మనం తెలుసుకుంటున్నాయి. భూకంపాలు కానీ, అగ్నిపర్వతాల జీవనాలు కానీ, ఇవన్నీ కూడా మనిషి కన్నా కూడా జంతువుల, పక్షులు త్వరగా గ్రహిస్తాయి ఆ కదలికలను బట్టి. అది జ్యోతిష్యం అంటే ఇక్కడ అందుకే జ్యోతి అంటే కాంతి అనుకున్నాం. అంటే ఏంటి, కాంతి శాస్త్రం. అది విజ్ఞాన జ్యోతి. అది ఈ ఖగోళ శాస్త్రంతో అనుసంధానం చేసుకోవడమే జ్యోతిష్ యొక్క భావం. ఇప్పుడు మన జ్యోతిషం అంటే జాతకాలు కాదు, ప్రశ్నలు చెప్పేది కాదు. ఆ ఖగోళ దాని యొక్క ప్రభావాన్ని బట్టే ఈ యొక్క కదలిక ఉంటుంది, భూమి యొక్క కదలికలు ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు అంటారు, విన్నారు ఈ పదం. మనసుకి కారకుడు చంద్రుడు అంటారు, జాతకం చెప్పేవాడు. మనసుకి కారుడు చంద్రుడు. చంద్రుడు చల్ల స్వభావుడు, స్వయంగా ప్రకాశించలేడు. చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు? స్వయంగా ప్రకాశించే గుణం ఉందా? చంద్రుడు స్వయంగా ప్రకాశిస్తాడా?
ఏమ్మా తెలీదా? సూర్యుడి నుంచి తీసుకొని తర్వాత ప్రకాశిస్తాడు, సూర్యుడి కిరణాలు తీసుకుంటాడు అన్నమాట. మనసు ఎందుకు వచ్చాడు? ఈ మనసు కూడా బాహ్యమైన వస్తువుల ద్వారానే ఇది పరిభ్రమిస్తుంది. మీరు ఒక వస్తువు చూశారనుకోండి, చూస్తేనే మనసు దాని తగ్గట్టుగా మాట్లాడుతుంది, దాని తగ్గట్టుగా నడుస్తుంది. స్వయంగా మనసుకి ఏమి లేదు. చూడకుండా నేను మనసు ఎలా స్పందిస్తుంది చెప్పండి? వినకుండా నేను మనసు ఎలా స్పందిస్తుంది? చెవుడు కనబడదు, కళ్ళు కనబడదు, స్పర్శ లేదు, మనసుకి ఏమి తెలుసా? అందులో చంద్రుడితో పోల్చాడనమాట. ఇది మనం పోల్చడం కాదు, వాస్తవంగా జరిగేదన్నమాట ఇది. అంటే దాని గమనాన్ని బట్టే ఈ క్యాలెండర్లు, ఈ పంచాంగము, ఈ గ్రహాల గమనాన్ని బట్టి తయారు చేయడం, కాలగమనాన్ని లెక్కించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దేనికి ఉద్దేశం? జ్యోతిష్యం యొక్క ఉద్దేశం. కాలగమనాన్ని లెక్కించడమే దాని ఉద్దేశం. అందులో జరిగే ఈ జాతకాలు కానీ వారి జీవిత గమనాన్ని భవిష్యత్తును అంచనా వేయడం. జాతకాలు చూపిస్తున్నాం అనుకోండి, ఆ గ్రహాలను బట్టే కదా వాళ్ళు చెప్తారు. వాళ్ళు 3వ ఇంట్లో వాడు ఉన్నాడు, 4వ ఇంటి వీడు ఉన్నాడు, 5వ ఇంటి వీడు ఉన్నాడు, దాని ప్రకారంగా నీకు ఇలా జరుగుతుంది అంటే ఏంటి? ఆ గ్రహం అక్కడ నుంచి మనకు పనిచేసినప్పుడు మనకి ఏళ్ళనాడు శని పట్టింది అంటారు. అంటే ఏమిటి? ఆ శని గ్రహం యొక్క ప్రభావం మన మీద పడడం వల్ల, మన మీద అంటే అందరి మీద ఉంటుంది, దానివల్లే వస్తుంది. ఇక్కడ ఏమన్నా జ్యోతిష రహస్యం అన్నాడు. రహస్యం అంటే సామాన్యునికి సులభంగా అర్థం కానివ్వదు. సామాన్యులు కన్నా మనలాంటి వాళ్ళకి అంటే గుప్తమైన సమాచారం, లోతైన నిజం. జ్యోతిషం అంటే తెలుసుకున్నాం. జ్యోతిషం మళ్ళీ చెప్పాలా, మనం అర్థం చేసుకోవాలి. ఈ గ్రహాలు సూర్యచంద్రుడి యొక్క కదలికల యొక్క ప్రభావం వల్లే మనిషి యొక్క స్థితి ఉంటుంది, మనిషి యొక్క మాట ఉంటుంది, మనిషి యొక్క నడవడిక ఉంటుంది. అలాగే భూమి మీద పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దాని రహస్యం అంటే సామాన్యుడికి మనకు అర్థం కాదు, అది లోతైన నిజము. ఇప్పుడు చంద్రుడు స్వయం ప్రకాశిస్తాడంటేనే మనకి సరిగా తెలియకుండా పోతాం. ఇంకా గ్రహాల గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం? ప్రతి వ్యక్తి జాతకం అనేది పూర్వజన్మ కర్మల ఫలితం. దాని ఆధారంగా నిలబడుతుందని నమ్మితే అది కర్మ సిద్ధాంత ప్రకారం. జాతకంలో ఏమి లేదు, వాడు చెప్తాడు అనుకోండి, బుద్ధి కర్మానుసారనే మనం ఎలా ప్రవర్తించామో అదే ఉంటుంది. చేతిలో గీతలు చెరిపేయగలమా? దీనైనా మార్చగలమా? ఊహిగలమదనే ఉన్నా పోనీ ఈ గీతలు అందరికి ఒకేలాగా ఉందా? ఎవరి దగ్గర రీతిలో ఉంది అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కర్మను బట్టి వాడికి ఉంది ఫలితం అన్నప్పుడు ఇంక వాటి పాడు ఎందుకు? ఈ గ్రహాల ప్రభావం వల్ల మనం పని జరుగుతున్నప్పుడు వాటి యొక్క రహస్యం తెలుసుకున్నప్పుడు ఆ గ్రహాల ఫలితం వల్లనే ఈ వాతావరణంతో ఎలా ఉంది అని ఏర్పాటు తెలుసుకున్నప్పుడు ఈ చైతన్యంలో జరిగే ప్రతి ఒక్క యజ్ఞప్రియ కూడా మనలో అట్టి క్రియను జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టుండి అతిగా మాట్లాడడం, మూర్ఖంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావం అని మనం తెలుసుకోవాలి. అది కొంతమందికి అంటే వాళ్ళ కర్మను బట్టి ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది. భూమి తన చుట్టూ సూర్యుడి చుట్టూ చేసే పరిభ్రమణం మనకు అనుభవం అయ్యే సూర్యచంద్రుల గతులు, ఋతువులు, జీవోత్పత్తి. భూమి సూర్యుడు జరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, వాటి ప్రకారమే ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతువులు అందరికి తెలుసుంటారు. ఋతువులు ఏమి ఋతువులు ఉన్నాయి? శరదృతువు, ఏమి అర్థం కాలన్న? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, శరదృ ఋతువు. వరుసగా చెప్పాలంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 ఋతువులు. ఈ ఋతువులన్నీ కూడా సూర్య యొక్క భ్రమణను బట్టి ఏర్పడుతుంది. ఒక్కొక్క ఋతువుకి 2 నెలలు, చైత్రము, వైశాఖము, ఇట్లాగా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము
శ్రావణము భాద్రపదము, ఆశ్వయుజము కార్తీకము, మార్గశిరము పుష్యము, మాఘము పాల్గొనము. మీరు మేలుగా ఉంటారు, నేను చూసి చెప్తాను. ఒక్కొక్క ఋతువుకి 2 నెలలు. ఇవన్నీ కూడా మనకు అనుభవం అయ్యే సూర్యుల గతుల ప్రకారమే ఉంటుంది. దాని ప్రకారమే జీవ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఏ పండు రావాలనో అదే, శీతలకాలం ఏ పండు రావాలనో అదే. వీటికి అన్నిటికీ ప్రభావం ఏంటి? గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఇవన్నీ ఒక క్రమంలో ఒక నియమానంతో జరుగుతున్నాయి. క్రమం తప్పిందంటే అలకల్లం. ఈ జ్యోతిష్యం చెప్పే వద్దండి. అంటే జ్యోతి అంటే చెప్పుకున్నాం, వెలుగు శాస్త్రము అనే సంగతి, లేకపోతే జ్ఞాన శాస్త్రము అనుకుంటున్నాం. దాని ద్వారా మనం చెప్పేది ఏంటంటే ఇది సూర్యచంద్రుల గతుల వల్లనే ఈ జీవోత్పత్తి, ఈ ఋతువులు అన్నీ ఏర్పడుతుంది. ఇవన్నీ ఒకే క్రమంలో జరుగుతుంది, ఒకే నియమానుసారం జరుగుతుంది. గతి తప్పితే మతి తప్పినట్టుగా. కాబట్టి మనలో మతి తప్పితే గతి తప్పుతాం. గతి తప్పితే మతి తప్ప, మనం మతి తప్పిందంటే గతి తప్పతాం. ఆ మతి తప్పకుండా కోసం మాస్టర్ గారు ఇచ్చాడు. మతిని బట్టిన మన గతి. ఇప్పుడు గతిని బట్టి మతి పక్కన పెడదాం. మన మతి ఎలా పనిచేస్తుందో మనకు గతి నడవడిక కూడా అలాగే ఉంటుంది. మంచి మతి అయితే మంచి నడవడిక ఉంటుంది, చెడు మతి అయితే చెడు గతి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి నియమానుసారంగా జరిగినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి, ఈ ఋతువులు, ఈ జీవోత్పత్తి జరిగినట్టుగానే మన మతి కూడా సరిగా నియమాపరంగా జరిగినప్పుడు కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఎందుకు జ్యోతిషం గురించి మాస్టర్ గారు ఇది చెప్పడం అవసరం ఏమిటి అంటే, మన యొక్క నడవడిక కూడా నియమానుసారంగా క్రమబద్ధంగా చేసుకుంటారా, చేసుకోకపోతే గతి తప్పుతుంది, గతి తప్పితే ఇంకా నడవడి కూడా అన్ని కూడా తారుమారైపోతుంది అని చెప్పడం అక్కడ. అదేవిధంగా వాళ్ళ శ్వాస, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, జీవ కణోత్పత్తి, ఎన్ని వస్తూ ఉన్నాయి, ఎన్ని పుడతా ఉన్నాయి మనకు తెలియదు. రక్తం ఎందుకు 3 నెలలసారి దానం చేయమంటారు? నువ్వు దానం చేయకపోయినా చచ్చిపోతుంది అది, ఆ కణాలు. దానం చేసే కొంది ఏమవుతుంది, మురిగిపోతుంది, ఫ్రెష్గా తయారవుతాం. ఇవన్నీ కూడా ఒక నియమానుసారం జరగకపోతే మనిషికి మనుగడు ఉందా? ఇక్కడ జ్యోతి అంటే వెలుగు. ఆ రహస్యం ఏంటి? నీలో జ్ఞానాన్ని నింపుకో, నువ్వు వెలుగు నింపుకో. నీ యొక్క జీవితం చూడు, గుండె కొట్టుకోవడం కానీ, రక్త ప్రసరణ కానీ, జీర్ణ ప్రక్రియ గురించి అది కానీ, జీవ కణోత్పత్తి కూడా ఒక నియమానుసారం జరుగుతుంది. అలా ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నావు. ఆ రహస్యాన్ని, ఆ వెలుగుని, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందు. అంతేగాని ఇక్కడ జ్యోతిష్యం అంటే జాతకాలు, ప్రశ్న చెప్పుకోవడమే అనే బ్రాంచ్లో ఉంటుంది. మీరు ఆ జ్యోతిష రాష్ట్రంలో ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నియమ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ నియమాన్నే వేదం ఏం చెప్పింది, ఈశ్వరుడు అని చెప్పింది. లేక పవర్, సైన్స్ ప్రకారం ఏంటంటే ఒక శక్తి అనుకుందాం. ఆ శక్తి ధర్మం. ధర్మం అంటే ఏదో దానం చేయడం కాదు. ప్రతి ఒక్కటి నియమానుసారంగా క్రమబద్ధంగా జరిగితేనే ధర్మం. నియమానుసారంగా క్రమబద్ధం లేకపోతే అది అధర్మం. ఇప్పుడు ధర్మం అంటే ఏదో అనుకుంటున్నాం, అది పూజకి సంబంధించిందో ఇంకో దానికి సంబంధించింది కాదు. నియమానుసారంగా క్రమబద్ధంగా ఏదైతే ఉంటుందో అదే ధర్మము. ఇప్పుడు మన శరీరంలో ప్రవేశించే కూడా నియమానుసారంగా జరుగుతుంది కాబట్టి అది ధర్మము. ఆ ధర్మం నడిపేవాడు ఒకడున్నాడు, వాడి ఈశ్వరుడు అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనిషి యొక్క మనుగడ ఎలా ఉంటుంది? సరైన విధానంలో ఉంటుంది. జాగ్రత్తగా ఉంటాడు వాడు, ఎప్పుడు ఎరుగుతూనే ఉంటాడు వాడు. అందుకోసం మాస్టర్ గారు ఈ జ్యోతిష రాశి గురించి మనకి వివరించాడు అన్నమాట. అంటే ఆలోచించాలి, మనం తిన్న ఆహారం మనం జీర్ణం చేస్తున్నామా? చూడండి, రక్త ప్రసరణ చూడండి, కిడ్నీ ఫంక్షన్ చూడండి, లివర్ ఫంక్షన్ చూడండి, ఏం చేస్తుంది? చెడంతా బయట చేస్తుంది. ఎవరు చేస్తున్నాడు అది? అది కానీ క్రమబద్ధత లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఇది జ్యోతిషంలో రహస్యము. ఇది తెలుసుకోవడమే జ్ఞానము, ఇది తెలుసుకోవడమే విజ్ఞానము.
వ్యక్తి బాహ్యాంతరంలో జరిగే బాహ్యంలో అంతరంగంలో వ్యక్తికి బయట లోపల జరిగే ఈ క్రియల మధ్య సామరస్యాన్ని సాధించడమే ధర్మం. సామరస్యం అంటే సమానంగా, సమత్వంతో. బయట నా ప్రవర్తన ఎలా ఉండాలి? సమత్వం కలిగి ఉండాలి. ఎప్పుడే సమత్వం ఉంటుందో లోపల శ్వాస కానీ గుండె కానీ సమత్వంగా పనిచేస్తుంది. అర్థం కాబట్టి అడగండి. బాహ్యంలో నా సమత్వం లేకుండా ఎక్కువ తక్కువ చూడడం, అలా చూసామనుకోండి ఇంకా అహంకారము రావడం, గర్వం రావడం, కోపం రావడం, విసుగు రావడం, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ కోపము విసుగు వల్ల ఏమవుతుంది? లోపల ఏమవుతుంది? అంతరంగంలో సమానత్వం ఉండదు. 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె ఇంకొక 20 సార్లు పెరుగుతుంది. రక్త ప్రసరణ అనేది అవుతుంది. ఉచ్ఛ్వాస విధానాలు వేగంగా ఉంటుంది. కాబట్టి చూడు, వ్యక్తి బాహ్య అంతరాల్లో జరిగే ఈ క్రియల మధ్య సామరస్యాన్ని సాధించడమే ధర్మము. అది వేదం యొక్క లక్ష్యం. ఎందుకు వేదం అన్నాడు? ఈ జ్యోతిష్యం వేదంలో ఒక అంగం. జ్యోతిష్యము ఈ శరీరం అంతా అనుకుంటే, వేదం ఈ శరీరం అంతా అనుకుంటే, జ్యోతిష్యం ఒక అంగం. అది కన్ను అనుకోండి, ముక్కు అనుకోండి, చెవి అనుకోండి, చేయి అనుకోండి. కాబట్టి ఇది ప్రత్యేక దీనికట్టే ఉండదు, ఇందులో భాగమే. ఇక్కడ సక్రంగా ప్రసరిస్తేనే చేయి సక్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ జ్యోతిషం అనేది వేదంలో ఒక భాగము. ఇదే వేదం యొక్క లక్ష్యము. ఇప్పుడు వేదాలు చెప్పేది ఏంటి? సత్యము, ధర్మము, సమానత్వమే, ఇంకేది ఉండదు. ఆ వేదంలోనే సమానత్వం ఈ శరీరంలో ఉంది, ఈ గ్రహగోళాల్లో ఉంది, నక్షత్రాల్లో ఉంది. అవి సమత్వంగా లేకపోతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు శాటిలైట్ పంపిస్తున్నారండి. ఎన్ని శాటిలైట్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద? ఒకదాని ఢీకుంటున్నాయా? ఇక్కడ మిషన్ ఉంది అన్నమాట. ఇక్కడ ఒకదానికి తగలకుండా ఇక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అందువల్ల సక్రంగా పనిచేస్తుంది. అంటే ఏంటి? స్విచ్ ఇక్కడ ఉంది, ఆ స్విచ్చే ఈస్తాడు అనుకుందాం. మానవుడు పెట్టి ఈ స్విచ్చే, ఆ స్విచ్ ఈస్తాడు అనుకుందాం. అలాగే ఈ ప్రక్రియ అంతా కూడా ఆ ఈశ్వర స్వరూపము. ఈ లక్ష్య సాధనకు ఉపకరించేదే వేదోపకరణాలు, వేదాంగాలు. అంటే వేదాంగాలంటే వేదాలు అర్థం చేసుకునే కార్యక్రమాలు. ఇప్పుడు వేదం అంటే ఏంటి? జ్ఞానం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా ఎన్ని వేదాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఋగ్వేదం ఏం చెప్తుంది? ప్రార్థనలు, దేవతలు చేసేది ఋగ్వేదం చెప్తుంది. యజుర్వేదం చెప్తుంది యజ్ఞాలు, యాగాలు ఎలా చేయాలో చెప్తుంది. సామవేదం చెప్తుంది సంగీతము, గానము, వాటి గురించి చెప్తుంది. అధర్వణ ఏం చెప్తుంది? మంత్రాలు, తంత్రాలు, ప్రకృతి యొక్క రహస్యాల గురించి చెప్తుంది. అంటే వీటన్నిటికీ మూలమైంది వేదమే. కాబట్టి ఆ వేదాంగాలు అంటే ఏమిటి? అవి అర్థం చేసుకోవడానికి, వాటి ఉచ్చారణకి కొన్ని ఉంటాయి కదా, మంత్రాలు, తంత్రాలు, శాస్త్రం చెప్తుంటారు కదా, అవి ఉపయోగపడుతుంది. వాటిలో ఈ జ్యోతిష్యం కూడా ఒకటి. ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. జ్యోతిష్యం అంటే ప్రశ్నలు, జాతకాలు కాదరా నాయన. ఇది జ్యోతిష్యం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడము. జ్యోతి అంటే వెలుగు కదా, జ్యోతి అంటే జ్ఞానం కదా. రహస్యం అంటే ఏమిటి? మనకి తెలియని లోతుగా ఉంటాయి, మనకు తెలియదు కాబట్టి దాని రహస్యం అని పదం పెట్టాడు. రహస్యం అంటే తెలుసుకోలేని వారికి రహస్యం, తెలుసుకునే వాళ్ళకి, లోతుగా పోయే వాళ్ళకి అది రహస్యం కాదు. అందుకని అది తెలియనప్పుడు ఏమవుతుంది? ఎవరైనా చెప్తే నమ్మేస్తున్నాం. ఇప్పుడు జ్యోతిషం అనే పదానికి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనలో బయట జగత్తులో జరుగుతుండే ఈ క్రియలకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందంటే, ఏళ్ల తరబడి కొండల్లో, కోనల్లో, గుహల్లో తపస్సు చేసుకుంటుంటారు. కనీసం సూర్యుడు కూడా ప్రవేశించడు. కానీ వాళ్ళు అక్కడ కూర్చుకొని సాధన చేసుకుంటూ, మరి వీళ్ళు ఉత్తరాయణం అంటారు, దక్షిణాయనం అంటారు, పలా నక్షత్రం ఎలా చెప్పగలుగుతున్నారు? బయట ప్రపంచం చూడరు, లోపలే ఉంటారు, చీకటి గుహలోనే ఉంటారు. వాళ్ళు ఎలా గమనిస్తారంటే శ్వాసను బట్టి చెప్తారు. ఈ నక్షత్రం అని, ఇది ఉత్తరాయణమని, ఇది దక్షిణాయనమని, ఏ తిదో ఏ పక్షమో చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. శ్వాస గమనాన్ని బట్టి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు.
ఇంకెందుకు ఉగాదికే పంచాంగం వచ్చేస్తుంది కదండి, మరి ఎలా రాస్తున్నారు వాళ్ళు? అంటే ఎన్ని లెక్కలేస్తుంటారు అనేది ఇక్కడ గ్రహించాలి మనం. వాళ్ళు కృషి చేశారు, వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మనం కృషి చేయలేదు కాబట్టి అది మనకు వింతగా అనిపిస్తూ ఉంటుంది అంతే. ముక్కు యొక్క కుడినాలు ఇక్కడ శ్వాస ఆడితే ఇది సూర్యనాడి అంటారు, ఎడమ పక్క శ్వాస ఆడితే చంద్రనాడి అంటారు. ఇవన్నీ కథలు కాదు, సత్యం తెలుసుకోవడానికి కోసం మాస్టర్ గారు ఈ దావాది కొంటూ ఇచ్చాడు. అంటే ఏదో శ్వాస మీద ధ్యాస ఏదో ఉంటాయి కదా, వాటి విషయం విపరీకరిస్తున్నాడు. ఎప్పుడు రాశాడు ఇది? ఎప్పుడో 1980లో 80 రాసుకుంటాడు ఈ పుస్తకాన్ని. ఇప్పుడు కుడి పక్క ఆడితే సూర్యనాడి, ఎడం పక్క అయితే చంద్రనాడి. బాహ్యంగా జరిగే సూర్యచంద్రాదుల గమనానికి మనలో జరిగే శ్వాసక్రియకి విడదాని సంబంధము ఇక్కడ ఉంది. సూర్యుడు తిరగడానికి, చంద్రుడు తిరగడానికి మన శ్వాసకి దగ్గరమైన సంబంధం ఉంది. ఇది యోగ శాస్త్రం చెప్తుంది. ఎట్లా సంబంధించి చెప్పుకున్నాం? సూర్యుడి యొక్క నడవడిక, నక్షత్రాల యొక్క గ్రహాల యొక్క నడవడి వల్లనే మనిషి యొక్క ప్రభావం ఉంటుంది, అది మనసు మీద పడుతుంది. ముందు స్టార్టింగ్లో వివరించుకున్నాం. కాబట్టి సూర్యచంద్రుల గమనం కూడా మన శ్వాసను బట్టి వాటికి ప్రక్రియ ఉంది. లేదా సూర్యనాడి చంద్రనాడి ఎలా చెప్పగలుగుతారు? సూర్యనాడి అంటే వెలుగు, జ్ఞానము, అందులో తీసుకున్నదే చంద్రనాడి. మన శ్వాస ఒక్కో సమయంలో ఒక్కొక్క ప్రక్రియ నుండే మాత్రమే ఆడుతుంటుంది. ఇది ఎంతమంది గమనించాము మనం? ఒక పక్కే, ఇంకో పక్క ఉండదు. ఇదే ఒకటే పిలుచుకుంటుంది, ఒకటే వదులుతూ ఉంటుంది. మళ్ళా కాసేపటికి ఈ పక్క వస్తుంది. ఇప్పటికి వస్తుందంటే 6 గంటలకు ఒకసారి వస్తుంది. శుక్లపక్షం కృష్ణపక్షం లాగా, అమావాస్య పౌర్ణమి లాగా. అంటే ఇప్పుడు మనం మీరేం గమనించబాకండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు చూసుకోండి, ఏ పక్క వస్తా కలసారి చూసుకోబోతారు, తర్వాత గమనించుకుంటారు ఆ సంగతి. 6 నెలలకు ఒకసారి అది మారుతూ ఉంటుంది. ఇలా మారుతుండే సమయంలో కొద్దిసేపు 2 వైపులా పనిచేస్తుంది. స్టార్టింగ్ అయినప్పుడు ఇప్పుడు బండిలో పోతాడు, చక్కని న్యూట్రల్కి వస్తాం కదా, న్యూట్రల్కి వచ్చి గేర్ మార్చాలి కదా. బండి ఇప్పుడు డ్రైవ్ చేసిన కార్ని మీ దేనికైనా ఉంటుంది. ఆ న్యూట్రల్ ఎంతసేపు అంటే కొంచెంసేపు ఉంటుంది, మళ్ళీ గేర్ మార్చాలండి. ఆ కాసేపు సుషుమ్న నాడి పనిచేస్తుంది. ఇది ఆ కాసేపు, ఇది ఈ మారడంలో ఒక్క క్షణమే ఉంటుందన్నమాట. 2 ఒకేసారి వచ్చేట్టుగా. బోరుగా ఉందా? అంటే మన శరీర ప్రక్రియ గురించి తెలుసుకోవడం వెళ్ళండి. అంటే జ్యోతిష్యంలో ఒక భాగం ఇది. దాన్ని తెలుసుకోవడం కోసం మాస్టర్ గారికి ఆర్టికల్ ఇచ్చాడు మనకి. దాన్ని సుషుమ్న నాడి అంటారు. అంటే సుషుమ్న నాడి అంటే ప్రత్యేకమైన నాడి, అది ఉన్నతమైన నాడి. అది మన శరీరంలో 72,000 సూక్ష్మ నాడులు ఉన్నాయి. 72,000 ఎన్ని ఉన్నాయి లోపల? అందులో శ్రేష్టమైనది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి మూలాధారం అంటారు. మూలాధారం నుంచి శాస్త్రం, మూలాధారం నుంచి శాస్త్రం వరకు అది నిద్రాణంగా దాగి ఉంటుంది. అది మెలకు ఉన్నప్పుడే జ్ఞానం. దాన్ని మేల్కొల్పడం కోసమే యోగం చేస్తారు, ధ్యానం అంటారు, అది చేసుకుంటుంటారు. అలా అది వెన్నుముక గుండా ప్రవహించే ప్రాణశక్తికి ప్రధాన మార్గం అట. అంటే వెన్నుముకల్లో ఈ సుషుమ్న నాడి అలా పడి ఉంటుంది. మనం పాములా కమ్మని పడుకుంటే ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. దాన్ని తట్టి లేపాల. తట్టి లేపాలంటే శ్వాస ప్రక్రియ సమాంతరంగా ఉండాలి. సమాంతరంగా ఉంటే ఆలోచన సమాంతరంగా ఉంటుంది. ఆలోచన సమాంతరంగా ఉంటే మన భావాలు సమాంతరంగా ఉంటుంది, మన చేత సమాంతరంగా ఉంటుంది. ఆ సమాంతరంగా ఉండడమే సుషుమ్న నాడి. ఇప్పుడు ఈ పక్క గాలి పిలుస్తున్నాం 6 గంటలకి, ఈ పక్క ఒక 6 గంటలకు పిలుస్తున్నాం. ఈ 6 గంటలు మార్చేప్పుడు ఒక్క క్షణం ఉంటుంది అన్నమాట ఆ సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడే ప్రాణానికి ఆధారం. అలాగే మన సమాంతరంగా మన ప్రవర్తన ఉంటే మన జీవితానికి అదే ఆధారం. ఎలా సమాంతరంగా ఉండాలి? ఆలోచన సమాంతరంగా ఉండాలి, యోచన సమాంతరంగా ఉండాలి, మాట సమాంతరంగా ఉండాలి, నడిచే నడత సమాంతరంగా ఉండాలి. అదే జీవనానికి ఆధారం. అది సమాధానం లేదనుకోండి, ఎంత కోట్లకు అధిపతి వాటి పట్ల మనం ఎలా ఉంటాం?
మహా ఉంటే ఉన్నీరని 10 కోట్ల అంటాం. అది ఈ జ్యోతిష్యుల భావం అని చెప్తున్నానండి మాస్టర్ గారు ఇక్కడ. అంటే ఇంకా సహస్రారము ఇవి చెప్తా అంటే ఆ జ్యోతిష్ సహస్రారానికి చేరుకుంటే అది జ్ఞాన స్వరూపం అన్నాడండి ఇక్కడ. ఏదో అందరికి బోర్ అనిపిస్తామంటే విషయం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామండి. నాకు కూడా తెలియదు కదా. ఈ సమయంలో అప్రయత్నంగా ప్రశాంతము నిరామమే అవుతుంది. ఏది ఈ రెండు ఒకసారి ఉంటుంది కదా, అప్పుడు ప్రశాంతంగా నిరామయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఏది యోగంలో. మనం ఆలోచించండి, మనకు ప్రశాంత నిరామ ఉంటుంది ఒక్కొక్క క్షణం. అప్పుడు ఏ ఆలదడి ఉండదు. అప్పుడు ఈ శ్వాస రెండు ఒకసారి వస్తున్నట్టు లెక్క. కానీ మనం గమనించం అంతే. అది గమనిస్తూ ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది. అది గమనించమని నేను చెప్పలేదండి, విషయం చెప్తున్నాడు. ఆ ప్రయోగాలు మనకు వద్దు. ఇది చెప్పింది వింటాం, విని సమాంతరం నేర్చుకుంటాం. అజ్జాలు మన 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 ఈ బతుక్కి. ఆ తర్వాత నిరామయం అవుతుంది. ఆ సమయంలో ప్రాపంచిక కార్యాలు చేయడం కష్టం. అంటే లౌకికమైన పనులు చేయడం కష్టం, చేయలేడు వాడు. వాడు ఆనందిస్తూ ఉంటాడు అనమాట. వాడు ఏది లౌకికమైన పనులు చేయడు. ఇంకా లౌకికమైన అంటే ఏదైనా కావచ్చు కాక ఆ ఒక్క క్షణం ఆ పని చేయాలని బుద్ధి కూడా పుట్టదు. ఆ రెండు కలిసిన రోజు సమాంతరంగా ఉంటుంది. అది శ్వాస కానీ, గుండె కానీ, ఆనందం కానీ, మెదడు కానీ ఉన్నప్పుడు అబ్బా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఒక్క క్షణం మనం గమనించం కాబట్టి మనకు తెలియదు. గమనిస్తే మనకి అర్థమవుతుంది. ఇదేంది పోతా ఉంటుంది బండి అంతే, గుర్తించేదిలే. గుడ్డి చెరువులో కూడా పోతా మన మన ప్రయాణం అంతా అలాగే ఉంది. రే గుడ్డిని ఇదే చేస్తాడు, సరి చేస్తాడు మాస్టర్ గారు ఇక్కడ. గుడ్డిది మళ్ళీ పోబాకరైనా మంచి ఎద్దుగా పోరాడైనా బాగా దొరుకుతావు నువ్వు. గుడ్డిది ఏం చేస్తుంది, సక్కరంగా పోతుంది. ఏమన్నా దురేటప్పుడు నీ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. అలా ఉంటుందిరా నాయన అని ఈయన ఆపరేషన్ చేస్తున్నాడు. ఆపరేషన్ చేసుకున్న కూడా దాన్ని సక్రంగా ఉండాలి కదా. ఆపరేషన్ చేస్తానే అద్దాలు పెరిగేసి ఈళ్ళ పోతావా? పోకూడదు కదా. అట్లాగే ఆ మాస్టర్ గారు చెప్పిన విధానంలో నడుచుకుంటే ఇంకెందుకంటే వివరణ వద్దు. అలా శ్వాస ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు మారే సంధ్యకాలాన్ని సంధ్య అంటారు. సంధ్యావనం అంటారు కదండి. ఎప్పుడైతే మారుతుందో దాన్ని సంధ్య అంటారు. ఇలాంటి సంధ్యాకాలాలు సూర్యమానం ప్రకారం దినంలో 4 సార్లు వస్తుంది. ఇప్పుడు చెప్పిన 6 గంటలకు ఒకసారి అన్నాం. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 4 ఆరుల 24 గంటలు. ఇట్లా వాళ్ళు లెక్కేస్తారండి. వాళ్ళు కొండల గుహలో ఉండేవాళ్ళు ఇలా లెక్క స్ఫురణకు వస్తుంది. అలా వచ్చినప్పుడే ఇప్పుడు ఉదయం అయింది, ఇంకెందుకండి వాళ్ళ పక్కన పెట్టండి. మన పాతకాలంలో చూడండి, గడియాలు ఉండిందా? రే 12 అయింది అంటాడు. అంటాడు కదా. ఏం చదువుకున్నారు అసలు ఆలోచించండి. ఆ కాలం అలా ఉండే కదా సార్. టైం కరెక్ట్ సరిపోతుంది అంతే. సాయంత్రం టైం చెప్తారు. ఉదయం అంతెందుకు, ఉదయం పొద్దుమే 5 గంటలకు చెప్తాడు కదా. కోడి కూతలను పెట్టా మొదటి జాము, రెండో జాము, మూడో జాములు లెక్కేస్తారు కదండి. మరి ఎవరిని అట్టపడాయండి? ఈ కొత్తవే చెప్పలేదండి మన మాస్టర్ గారు. పాతవే చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. దానినే ఉదయం, సాయంత్రం, అర్ధరాత్రి, అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ వాడు చెప్తున్నారు. శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి, ఇలా 4 మాసంలో సంధ్యాకాలాలు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. వీటన్నిటికీ ఆధారం ఏమిటి? శ్వాసనాడి. శ్వాసనాడి అంటే ఏమిటి? జ్యోతిష్యంలో వేదంలో ఒక భాగము. ఇవన్నీ తెలుసుకోవడమే జ్యోతిష్యం. ఇది జ్ఞానం. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు నిరంతరము ఈ భావాన్ని, ఏది శ్వాస సక్రంగా పనిచేయడం, రక్త ప్రసరణ జరగడం, గుండె సుఖంగా కట్టుకోవడం నియమానుసారంగా జరుగుతుంది. అప్పుడే నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. కాబట్టి నా మాట, నా చూపు, నా నడక కూడా నియమానుసారంగా క్రమశిక్షణతో ఉంటే సరైన జీవన విధానము, ఈ 2 నేను నేర్చుకుంటే మన జన్మ ధన్యం. ఇంకా లోతుగా జ్యోతిష్యులు మొబైల్ మనకి ఇక్కడ. అందుకోసం మాస్టర్ గారు ఇంత వివరణ ఇచ్చాడు. అంటే ఏంటి? శాస్త్ర ప్రమాణంగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, ఇప్పుడు నేను చెప్పామనుకోండి, ఏమర్థం అవుతుంది? ఏదో అని చెప్పాడులే అని సొంత అనుకుంటారు. అందుకని మాస్టర్ గారు చెప్పాడు ఈ శ్వాసని, నాడిని, సుషమ నాడిని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఇక్కడ కృష్ణపక్షంలో చంద్రుడు సూర్యుడికి దగ్గరగా జరుగుతాడు.
సూర్యుడు దగ్గర జరిగినప్పుడు ఏమవుతుంది, ఇతడి వెలుగు కాస్త పోతుంది, అది అమావాస్య. సూర్యుడు దగ్గర జరిగినప్పుడు అమావాస్య. సూర్యుడికి దూరంగా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నాడు కదా, రిసీవ్ చేసుకొని కొంచెప్పటికి వెలిగిస్తున్నాడు. అంటే ఏంటి, మహాత్ముడు సన్నిధి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు చెప్పినట్టు వింటాం, మన ప్రసరం పనిచేయదు, మనం ప్రసరించాం, మన భావాలు చచ్చిపోతాయి. చచ్చిపోతాయంటే మన మైండ్ ఏం పనిచేయదు. ఎందుకంటే సూర్యుడు మహాత్ములు, మనం ఆడ వినాము, ఆయన పోయిన తర్వాత మన భావాలే ఉండదు, ఆయన భావాలు మనకు వస్తుంది. ఆయన తీసుకొని మనం వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఆ జ్ఞానం అంతా వెలుగుతూ ఉంటుంది. ఇటు చెప్పుకుంటే అర్థమవుతుంది, మనం మట్టి బుర్రలు కట్టి. సూర్యుడు దగ్గర ఎక్కువ అవుతాడు, ఇంకా ఆయన ఆవించేస్తాడు, ఎందుకంటే ఆయన బస అయిపోతాడు. సద్గురుని ఆశ్రయించి ఏమవుతాం మనము, మన మనసు ఎవరి దగ్గర ఉంటుంది, ఆయన తండ్రిలో ఉంటుంది, మర్చిపోతాం కదండి. ఇప్పుడు మనం షిరిడీకి వెళ్ళాం, షిరిడీ వచ్చి సూర్యుడు, మనమంతా చంద్రుడు అనుకుందాం. ఇక్కడ షిరిడీ ప్రయాణం అయినాం, షిరిడీలో ఉన్నాం. ఇల్లు గుర్తొచ్చిందా, ఆవులు గుర్తొచ్చాయా, పాలు గుర్తొచ్చాయా అంటే ఏంటి, మన మనసులో పోయింది అది. అక్కడి నుంచి మనం తీసుకొచ్చిన తర్వాత మనమంతా కూడా అరే బాబా చెప్పాడు పాలు తీసేటప్పుడు కూడా నామస్మరణ చెయ్యి, అన్నం ఉండేటప్పుడు నామస్మరణ చెయ్యి, ఎదుటి వారితో మంచిగా గౌరవించు, అది పొందాం కదా. అప్పుడు ముఖం కూడా భలే కాళగా ఉందండి, కాంతిగా ఉందండి, సిడికి పోయించారు వీళ్ళ, అందుకని వీళ్ళు ఇలా ఉన్నారండి అంటారా అనరా? ఏమ్మా దాని సమాజం చెప్పండి కొంచెం. అంటే చదువుగా వెలిగినట్టే కదా, అప్పుడే దానికి సార్థకత, లేకపోతే పోయి వచ్చిన ఉపయోగం ఉంటుంది. ఒక తీర్థయాత్రకు పోయినామంటే ఇంతకుముందు ఎలా ఉన్నామో అలా ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నామో ఆడికి పోయిన తర్వాత అలా ఉండకూడదు, గుచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పిన విధంగా ఉండాలి మన జీవితం. ఇది ఖురాన్లో అది చెప్పానండి. మక్కాకు పోతారు, మదీనాకు పోతారు, పోయి వచ్చి నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నా అలాగే ఉంటే ఏం ఉపయోగం అంటున్నాడు ఆయన. ఇది చంద్రుడి దగ్గర అయినాడు సూర్యుడికి, మనం గ్రహించి వచ్చాడా లేకపోతే మామూలుగా వచ్చాడా? అమావాస్య అయింది, తర్వాత మెల్లిగా వచ్చి మన కాంతి పొందాడా లేదా? అలా ఉండాలి జీవితం. యోగశాస్త్రంలో సూర్యుడు ఆత్మకి, చంద్రుడు మనసుకి సంకేతం. సూర్యుడు ఆత్మకి, చంద్రుడు మనసుకి. సూర్యుడు శాశ్వతం, చంద్రుడు మారుతూ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, ఈ ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఈ మనసు మాత్రం అటు ఇటు మారుతూ ఉంటుంది. సూర్యుడిలా స్వయం ప్రకాశమైంది ఆత్మ. ఆత్మ అంటే చైతన్యం. సూర్యుడైతే స్వయం ప్రకాశుడు, మన ఆత్మ కూడా స్వయం ప్రకాశమే, ఇది చైతన్యమే. సూర్యుడు మబ్బేసుకున్న సూర్యుడు కనబడతాడు, సూర్యుడు లేడనే, మబ్బు అడ్డం వచ్చింది. మన ఆత్మకు కూడా ఒక మసక వచ్చినప్పుడు అసతత్వాన్ని మనం గ్రహించలేము, లోపల మాత్రం ఆత్మ ఉన్నట్టుగానే సూర్యుడి ప్రకాశాన్ని గ్రహించి చంద్రుడు వెలిగినట్లే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రవర్తిస్తున్నాము. అంటే ఆత్మలోని ఇప్పుడు ఆత్మకి చైతన్యం అనుకున్నామండి. కొంచెం చైతన్యం ఉంటేనే ఈ కన్ను పనిచేస్తూ ఉంది, చెవి వింటా ఉంది, నోరు మాట్లాడుతూ ఉంది, వాటి ద్వారానే నీ మనసు పనిచేస్తుంది అని చెప్తున్నారండి. ఇక్కడ కష్టంగా ఉంది కాబట్టి మన మనసు గల సంబంధాన్ని నేడు శాస్త్రం కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు సైన్స్ వేద్దండి మనసును బట్టే, కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఆంగ్లంలో లోనా అంటే చంద్రుడు, లోనా క్యాలెండర్ అంటే చంద్రమాన పంచాంగం, అలాగే మతి స్థిమితం లేని వాడిని లూనాటిక్స్ అంటారు. చంద్రమా మనసో జాత, ఈ మనం పురుషోక్త చెప్తాం. చంద్రమో మనసో జాత చక్షు సూర్యజాయిత ముఖాది అగ్నిశ్చ పూర్వాదయం అంటాం కదండి. అంటే ఏంటి, విరాట పురుషుడు నుంచి చంద్రుడు, కళ్ళ నుండి సూర్యుడు, ముఖం నుండి ఇంద్రుడు, మరి అగ్ని, ప్రాణం నుండి వాయువు పుడుతుంది. అంటే మన దేహంలోనే సర్వదేవతలు ఉన్నారు. ఇప్పుడు మన ముఖంలో అగ్ని ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మన ముఖం ఎలా గడుపుకోవాలి?
చెప్పుకుంటాం చాలు మనకి పనికి వచ్చి చెప్పుకుంటాం. మురికిగా పెట్టుకోవాలన్నా పరిశుభ్రంగా పెట్టుకుందామా? ఇవి చాలండి మనకి. యోగం శాస్త్రం మనకు వద్దు. ముఖంలోనే చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు. కళ్ళలో సూర్యుడు, వెలుగంటే సూర్యుడు కదా, అందుకే కళ్ళలో సూర్యుడు ఉన్నాడు. కాబట్టి ఇది విరాట్ అంటే విరాట్ పురుషుడు అంటారండి. విరాట్ అంటే అనంతమైన చాలా పెద్దది రూపము, సమస్త విశ్వము కలిగి ఉంటుంది. ఆ విరాట్లో నుంచి పుట్టింది ఈ సూర్యుడు అంటారండి, ఈ గ్రహాలు అంటారండి. అంటే ఒక శక్తి అనుకుందాం మామూలుగా అయితే. విరాట్ అంటే పెద్దలు లేకుండా భౌతిక సృష్టి అంతా కూడా ఆయనలో ఒక భాగము. ఇప్పుడు మొట్టమొదట ఇదికత ఈశ్వరుడు యొక్క భాగము, విష్ణువు యొక్క భాగం అంటే అంటారండి. అది చెప్తున్నాడండి ఇక్కడ. పురుషుని మనసులో నుండి చంద్రుడు పుట్టారని పురుష సూక్తం మనకు చెబుతుంది. అమావాస్య రోజున సూర్యుడు ప్రకాశింపడం వల్ల, అదృశ్యమవటం వల్ల మనోలయ ప్రధానమైన సాధనలకు అమావాస్య ప్రశస్తము. కష్టంగా ఉంది ఇది కూడా. అమావాస్య రోజున చంద్రుడు సూర్యుని ప్రకాశం వల్ల అదృశ్యమవుతున్నాడు, చంద్రుడు అదృశ్యమైపోతున్నాడు. మనోలయ ప్రధానమైన సాధనలకు అమావాస్య ప్రశస్తము. అందుకే అమావాస్య ఇప్పుడు గుళ్ళకి గోపాలకు పోతూ ఉంటారు. ఎందుకు అమావాస్యకి ప్రశస్తం అంటే నీలో ఉన్న భావాలు ఏముండవు. షిరిడీకి వెళ్ళాం మనం, వాళ్ళకి ఇల్లు గుర్తురాల. అర్థమైందా? ఇల్లు గుర్తులైనప్పుడు నిరంతరం మనం షిరిడీని తలుచుకుని ఆ బాబా తలుచుకుంటూ ఉన్నాం కదా. అంటే ఏంటి? మనలో ఉన్న పాత భావాలు అదృశ్యమైపోయింది. అదృశ్యమైనప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా మనం ధ్యానం చేస్తున్నామా, తక్కువగా ధ్యానం చేస్తున్నామా? ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కన్నా కూడా ఒక షిరిడీ పెట్టుకుంటుంది. అక్కడ పోయినప్పుడు మనసంతా కూడా ఎక్కువసేపు ఉందా లేదా, అది ప్రాశస్తం అనుకుంటున్నాం. అంటే ఏంటి? మనం అయిన వల్ల చీకటి ఏర్పడేది. చీకటి అంటే ఏంటి? మన పాత భావాలంతా మరువులోకి వెళ్ళిపోయింది, దొడ్లోకి వెళ్ళిపోయింది, మన స్థితం ఏర్పడింది. అందుకని అమావాస్య ప్రశస్తము. మనోబలాన్ని, ఒకటేమో మనోలయ అంటే పాతవన్నీ కూడా పోయింది. మనోబలాన్ని సిద్ధించబేసుకునే మంత్రజపాలు పౌర్ణమికి ప్రశస్తము. ఇంతకుముందు మనోలయం అయిపోయింది, అన్నీ మూసుకుపోయినాయి. మూసుకుపోయి ఛార్జింగ్ అయింది. ఛార్జింగ్ అయిన తర్వాత బలం వచ్చింది. ప్రాక్టికల్ వచ్చి పౌర్ణమికి శ్రేష్టం. అందుకే అమావాస్య సూర్యగ్రహణం ఎక్కువగా ప్రార్థన చేయమంటారు. ఎందుకు గుళ్ళు మూసేస్తారంటే ఆ దేవతలు ప్రార్థనలో ఉంటారట, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదట. అందుకు గుడులు మూసేయడం. మరి శివాలయం మూయదే, శివుడే సృష్టికర్త కదా, ఆయనకేమంటుంది? ఆయనే జ్ఞాన స్వరూపుడిన తర్వాత సపరేట్గా ఆయన ధ్యాన అవసరం ఉండదు కదా. అందుకని శివుడి దేవాలయం మూయరు. తెలుసు కదా శివుడి దేవాలయం మూయరు అనేసి. అది సూర్యగ్రహం చంద్రగ్రహణ కాలాల్లో కూడా సాధకులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సింది. మాస్టర్ అప్పుడు చెప్పేవాడు, గ్రహణాలప్పుడు ప్రార్థన చేయంటారా ఎక్కువగా అనేసి. మనం కూడా కరోనా కాలం అంతా చేస్తున్నాం, ఏదో పారాయణం ఏదో ఒకటి చేస్తున్నాం. అంటే మాస్టర్గా చెప్పినట్టుగానే. అంటే ఏంటి? అప్పుడేమవుతుందంటే మనసు బాగా లయం అవుతుంది. ఎందుకని? అందరూ మహర్షులు చేస్తుంటారు కాబట్టి. ఆ గ్రహణ సమయంలో దేవతలు కూడా ప్రార్థన చేస్తుంటారు కదా, మహర్షులు ప్రార్థన చేస్తుంటారు కదా, మునులు ప్రార్థన చేస్తుంటారు కదా. మీరందరూ ప్రార్థన చేసినప్పుడు అడగండి, సామూహిక ప్రార్థన అవుతుంది. మన మనసు పక్కకు వెళ్ళినా కూడా లయ తప్పకుండా వస్తుంది. అందుకు సామూహిక ప్రార్థన అంటారు కదండి. అందుకనే గ్రహణ సమయాల్లో తీవ్రంగా సాధన చేయాలని చెప్తున్నారు ఇక్కడ. మనల్ని కేంద్రంగా భావించుకుంటే సూర్యచంద్ర ప్రభావం వర్టికల్, హారిజాంటల్ అంట. పదాలు వర్టికల్ అంటే నిలువుగా, హారిజాంటల్ అంటే అడ్డంగా. సూర్య ప్రభావంగాను ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రుల యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుందో నిలువుగానే ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఆ ప్రభావం మన మీద ఉంటుంది.
మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఎండ వేడిలాగా మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎట్లా ఉంటాయంటే మిట్ట ఎండ ఏడు వెలుగుంటుందో ఆ విధంగా నీ ప్రభావంలో నిలువుగా అడ్డంగా ఉంటుందిరా నాయన. అదే సంధ్యాకాలాలు. ఇవన్నీ కూడా రేఖాగణితం అంటారు కదండి. ఆ ఉత్తసార రేఖాగణిత ప్రకారంగా కలిపితే సిలువ అవుతుంది. మళ్ళీ ఇది వదలడం లేదు, ఇది దావదుకుంటే సిలువు సంగతి మాస్టర్ గారా. రేఖాగణితంలో చూస్తే పెద్దది ఒకటి అడ్డం ఒకటి వస్తుంది, క్రాస్ అవుతుంది. మానవ కుమారుడైన సన్ ఆఫ్ మ్యాన్ యేసు సిలువ వేయబడి దైవ కుమారుడిగా పునరుద్ధావనం చెందారు. ఎందుకు చెందాడు చెప్పబోతున్నాడు ఇక్కడ. ఆ సిలువ మీద కదా ఆయన సిలువ ప్రాణం వదిలాడు. ఈ కాలరహస్యం తెలిసి యజ్ఞరూపమైన సిలువపై మానవుడు తన అహంకారాన్ని సిలువ వేస్తే వాడు దైవ కుమారుడిగా పునరుద్ధానమవుతాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? వర్టికల్ అన్నాడు, హారిజాంటల్ అన్నాడు, సూచనల ప్రభావం అన్నాడు. ఆ ప్రభావం బాగా ఉచ్చస్థితిలో ఉండాలన్నాడు. ఆ ఉచ్చస్థితిలో ఉండేటప్పుడు మనం రేఖాగణితం తగ్గిస్తే సిలువ మారికి వస్తుంది అన్నాడు. ఆ సిలువ మారినప్పుడు మన అహంకారాన్ని సిలువ కొట్టమన్నాడు. సిలువ కొట్టే వాడు దైవ కుమారుడిగా ప్రధానమవుతాడని బైబిల్ చెప్పమని చెప్పాడండి. అంటే దీన్ని బట్టి ఏదంటే సరే ప్రభావం పక్కన పెడదామండి, సూర్యుడి చేత పక్కన పెడదాం. మన ఆలోచనలు అనేది మంచి భావాలు అనేది ఇలా వర్టికల్గా ఉంటున్నప్పుడు, వర్టికల్గా హార్డిల్గా ఉన్నప్పుడు మనలో నేను బాగా సాధన చేస్తున్నాను అహంకారం వస్తుంది. నేను గొప్ప సాధకుడు అనే భావన నాకు వస్తుంది. వచ్చినప్పుడు గతి తప్పతాం. కాబట్టి ఆ అహంకారాన్ని నువ్వు శీలతో కొట్టు. ఎప్పుడైతే ఇలా అహంకారం నీలో నువ్వు కొట్టేస్తావో, తీసేస్తావో, నువ్వు దైవ కుమారుడివే అని వాళ్ళ పదం. మనం ఏమంటే మన భాష అంటే వాడు మంచి మనిషి, పురుషోత్తముడు, అజాత శత్రువు. ఎందుకంటే వాళ్ళు ఏమీ అహంకారం లేదు. వాడు నువ్వు రేఖాగణితంగా నువ్వు నిలువుగా ఉత్తసారం పోయినా, అడ్డంగా ధ్యానంలో పోయినా మళ్ళీ అహంకారం అనే దాన్ని చిలువ కొట్టు. అప్పుడు దైవ కుమారుడిగా పునరుద్ధానం అవుతాడు. ఇప్పుడు దైవ కుమారుడు అవ్వడానికి కోట్ వేసుకోవాలన్నా, డ్రెస్ మార్చుకోవాలన్నా, ఇది మనం ప్రశ్నించుకోవాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పుంటాడండి, అసలు స్వర్గ సామ్రాజ్యం మనలోనే మీలోనే ఉంది. ఆ స్వర్గ సామ్రాజ్యాన్ని నువ్వు అన్వేషించు. స్వర్గ సామ్రాజ్యం తండ్రి వలె నువ్వు నిర్మలమై ఉండు, స్వచ్ఛత ఉండు అని చెప్పాడు కదండి. ఈ 3 వాక్యాలు చెప్పాడు లేదు ఆయన, చెప్పారు మనం వింటాం. మరి ఇది 3 అర్థం ఏది? అసలు స్వర్గ సామ్రాజ్యం ఎక్కడుంది? నీలోనే ఉందిరా అంటున్నాడు. నాలోనే ఉంది, అన్వేషించు, దొరుకుతుంది. దొరికిన తర్వాత ఏం చేయాలి? స్వర్గ సామ్రాజ్యంలో తండ్రి వలె నువ్వు నిర్మలమై ఉండు, అప్పుడు దేవుని కుమారుడు అనబడతావు. మరి వీటికానికి ఏమంటే మా మతం గొప్పదండి అహంకారం కదా, మా జాతి గొప్పదండి అహంకారం కదా, నువ్వు మాలోకి వచ్చారా అంటే స్వార్థం కదా. అంటే ఈ మతమే కదండి, హిందూ మతం అంటున్నారు, మహమ్మడీలు అంటున్నారు, క్రిస్టియన్ అందరూ అంటున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఒక మతం అనుకుంటున్నారు. సనాతన మతం కాదు, అది మన జీవన శైలి. సనాతన ధర్మం అనే పదానికి ఏదంటే మన జీవన శైలి. ఇప్పుడు ధర్మం అంటే ఏమనుకున్నాము? నియమానుబద్ధపరంగా, క్రమశిక్షణ పరంగా, సంయమనంతో, సమత్వంతో ఉండడమే ధర్మం. సనాతన అంటే ఎప్పటి నుంచో అదే వస్తుంది. సనాతన అంటే ఎప్పటి నుంచో వచ్చే ధర్మం. అది ఒక మతానికి సంబంధించింది కాదు. దాన్ని హిందూ మతాన్ని ముద్ర చేశారు. హిందూ మతం ముద్ర చేసి మిగతా వాళ్ళు ఇది హిందూ ధర్మం మతం అండి, సనాతనం పడలేదని కొంత వాదించుకుంటున్నారు. ఇక్కడ మనకి మాస్టర్ గారు ఇచ్చింది ఒకటేనండి. దీని ప్రభావం ఏంటో మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోమంటున్నాడు. ఆ తత్వాన్ని మాస్టర్ గారు అనేక గ్రంథాలు ఆయన చదివి దాని సారాంశం మనకు అందించాడు. అన్ని పుస్తకాలు మనకి ఇవ్వాలి. అన్ని పుస్తకాలు గ్రంథాలు అయిపోతాయి. వాటి యొక్క సారాంశాన్ని మనకి ఇచ్చాడు. ఇలా సాధనకు, మనోజయానికి, మనోలయానికి, నిత్య నైమిత్య కర్మలకు అనుకూలమైన కాల నిర్ణయం చేయడమే జ్యోతిష్యం యొక్క ప్రయోజనం. జ్యోతిష ప్రయోజనం ఏంటి? శాస్త్రము మనోజయానికి నీ మనసును జయించాలి, మనోలయానికి
మనోలయం కదా, మనో నాశనం చెప్పి గుర్తుపెట్టుకోవాలి మనం. నిత్య నైమిత్తిక కర్మలు. ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు అన్నాడు. ఒకటేమో మనోజయం, అంటే మనసును పూర్తిగా తన అదులో తెచ్చుకోవడం మనోజయం. మనోలయం చంచలంతో ఆలోచన లేని స్థితిని నువ్వు పొందడం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, సూచనల గురించి, వాటికి ప్రభావం ఇలా ఉంటుందిరా నాయన అని ముందుగా తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడగలుగుతాం కదండి. అందుకని మనోలయాన్ని, మనోజయాన్ని సాధించడానికి నిత్య నైమిత్తిక కర్మలు అనుకూలమైన కాల నిర్ణయం టైం చెప్తున్నాను అనమాట. అంటే గ్రహణప్పుడు ప్రార్థన చేయండి, అమావాస్య ప్రార్థన చేయండి, పౌర్ణమి రోజు ప్రార్థన చేయండి. ఇవన్నీ ఏమిటండి? నిత్య నైమిత్తిక కర్మలు. నిత్య కర్మలు అంటే మనం చేసే స్నానము, సంధ్యావదనము, దేవతార్చన, వైశ్యదేవము. వైశ్యదేవం అంటే తెలుసు కదా, మన గురుచేతిలో వస్తుంది అతిదేవోభవ, అది వైశ్యదేవం బట్టి. అది నిత్య కర్మలు, మనం నిశ్చయం చేయాల్సిన కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే పండుగలు, వ్రతాలు, గ్రహణ సమయంలో పితృకార్యాలు, జీవితకాలం యొక్క సంస్కారాలు. అంటే పుట్టిన జాత కర్మ కావచ్చు, వివాహం కావచ్చు, చనిపోయిన అంత్యక్రియలు కావచ్చు. వీటికి కాలం నిర్ణయం చేయడమే జ్యోతిష యొక్క ప్రయోజనం. అంటే పితృకార్యాలు ఎప్పుడు చేయాలి? పలా తిథిలో చేయాలి. వ్రతాలు ఎప్పుడు చేయాలి? ఆ మాసంలో చేయాలి. పండుగలు ఎప్పుడు చేయాలి? ఆ ఉత్తర మాసంలో చేయాలి. అది చెప్పేదే జ్యోతిష్యం. ఇప్పుడు మకర సంక్రాంతి అంటారు కదండి, మరి మకర సంక్రాంతి రోజు పెద్ద పండుగ అంటున్నారు కదండి, అదే మొదలు పండుగ అంటున్నారు కదండి. అప్పుడు నేను సూర్యుడు ఏదో మకరంలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు కదండి. ఆ సమయంలో పండుగ చేయమని చెప్తున్నారు కదండి. అది చెప్పేది జ్యోతిష్యం అంటూ. అంతేగాని ప్రశ్నలు చెప్పడం, భవిష్యత్తు చెప్పడం జ్యోతిష్యం యొక్క అవాంతర ప్రయోజనమే అని తేల్చేశాడండి. అవన్నీ కూడా అవాంతర ప్రయోజనమే. అవాంతరం అంటే ఏంటి? ఇబ్బంది కలిగించేది. ఏది? ఈ జ్యోతిష్యము, ప్రశ్నలు చెప్పడం, భవిష్యత్తు చెప్పడం. అవాంతరం అంటే ఇబ్బంది కలిగించేది కదా. అంటే ఈ ప్రశ్నలు చెప్పడము, ఈ జాతకాలు చెప్పుకోవడము, ఇవన్నీ కూడా మనకి అడ్డు తగిలే దానికి ఉపయోగపడుతుంది. ఏం అడ్డు తగులుతుంది? ఆ గ్రహాల్లో ఉండేది డబ్బు అవుతాడు, నీకు ఏ నా చెడి పెట్టిందని అంటాడు. అంటేనే మన మనసు ఎలా ఉంటుందండి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ పని చేయాలన్నా కూడా నాకు ఏం నాశనండి, ఏ పని నాకు అలా కాదు, నేను చేయను అంటాను. చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నేను చేయను అంటాను. మరి పనికి అవాంతరం అవునా కాదా? రేపు పనికి పోరా అంటాను అనుకోండి, వాడికి ఏ నచ్చలు పట్టిందండి అంటే వాడాడిపోతాడు పడికి. ఇంకా సరే హాయి కూర్చుంటాడు, కడతా తింటా కూర్చుంటాడు. మరి అవాంతరమా? ఇంకెవరు ఉపయోగం ఉందండి? అందుకు అవాంతర ప్రయోజనం అంటున్నాడు ఇక్కడ. అలాగే భవిష్యత్తు ఎప్పుడో జరిపి తెలుసుకున్నారు, ఏం ఉపయోగం ఉంటుందండి? జరుగుతుంది, తెలుసుకుని ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాడి సినిమా రాజేంద్ర సినిమాలో ఐఆమ్ కింగ్ అని జాతక చెప్పినట్టుగా కింగ్ అనుకుంటా కూర్చుంటాడు ఆ సినిమా మొత్తం. పని చేయడు, నేను వన్ ఆఫ్ ది కింగ్ అంటాడు. ఎవడు చెప్పాడంట. కాబట్టి అది అవాంతర ప్రయోజనాలు. కాబట్టి దాని జోలికొద్దు. మన జ్యోతిష యొక్క ప్రయోజనం ఏమిటి? నీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అవి సక్రమంగా చేయడానికి ఆ గ్రహాలు ఏమి చెబుతున్నాయా, నీ మనసు లయం కావడానికి, నీ మనసు జయించడానికి అది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పడమే ఈ జ్యోతిష్య రహస్యంలోని అంతరార్థం. మరి ఎంత మేరకు అర్థమేడు చెప్పగలిగానో నాకు మాత్రం ఏం తెలియడంలే. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది, ఈ జ్యోతిష్యం అనేది వెలుగు. అది లోతుగా తెలుసుకుంటేదో మనకు తెలియదు. ఇప్పుడు లోతుగా మాస్టర్ గారు మనకు తెలియజేశాడు. అది శ్వాస నాడిని బట్టి ఈ గ్రహాలు, ఈ పంచాంగాలు ఇవన్నీ రాస్తుంటారు నాయన, అది మనకు తెలియదు. కాబట్టి అవన్నీ కాలగమనంగా, నియమానుసారంగా, సమాంతరంగా ఉంటేనే ఈ సృష్టి జరుగుతుంది అని ఈ ఒక్క వాక్యం మనం అర్థం చేసుకుందాం. దాన్ని మన జీవితాన్ని అనిపించుకుంటూ మనము కూడా
నియమానుసారంగా క్రమ పద్ధతిలో మన జీవనాన్ని సాగించగలిగితే ఆనందం కలుగుతుంది అని ఈ జ్యోతిష్య రహస్యంలోని అంతరార్థాన్ని మనం వివరించుకున్నాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.